హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా రుచిగా అయితే ఉంటుందండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఆలు, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి. ఇంకా కావాల్సినవి అటుకులతో అయితే ఉప్మా అయితే చేసి చూపిస్తున్నానండి. ఈరోజు చాలా సింపుల్గా పోహా అంటారండి. గుజరాతీ వాళ్ళు ఎక్కువగా తింటారు దీన్ని. పోహా అంటారు. ఒక 3 కప్స్ అటుకులైతే వేసుకున్నాను. ఇట్లాగా ఇదైతే పక్కనైతే పెట్టుకుందాము. అటుకుల్ని ఇప్పుడే నీళ్ళల్లో అయితే నానబెట్టకూడదండి. కొంచెం సేపు తర్వాత నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. అందులో ఆవాలు, పచ్చి శనగపప్పు అండ్ జీరా, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు గింజలండి ఇవి కొంచెం వేగనివ్వాలి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఎవరైనా తినవచ్చు అటుకులతో కాబట్టి చాలా ఈజీగా డైజెషన్ అయితే అయిపోతుంది. మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే చేసుకుంటున్నాము. ఈరోజు ఆలు అండ్ పచ్చిమిర్చి వేసేసానండి. ఇలా అయితే ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం పసుపు అండ్ కొంచెం అయితే సాల్ట్ వేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండి, ఈజీ బ్రేక్ఫాస్ట్ అండి. ఎవరైనా తినొచ్చు. అటుకులు బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఎవరికైనా ఈజీగా డైజెషన్ అయితే అయిపోతుంది. ఇప్పుడు క్యారెట్స్ కూడా వేసేసానండి అందులో. ఇక్కడ గుజరాతీ వాళ్ళు చాలా పిచ్చిగా తింటారండి. ఇవి రోజైనా తినేస్తారు వీళ్ళు. పోహా అంటారు దీన్ని. పోహా బ్రేక్ఫాస్ట్ అంటారు. వీళ్ళైతే ఇందులో పంచదార కూడా వేసుకొని స్వీట్గా అయితే చేసుకుంటారండి. నేనైతే పంచదార వేయను, మా పిల్లలైతే తినరు స్వీట్గా ఉంటే. ఇప్పుడైతే టమాటోస్ కూడా వేసేసాను. మొత్తం అయితే ఇట్లా మిక్స్ చేసుకుందామండి. ఇక ఇప్పుడు అటుకులను అయితే కడిగైతే పెట్టుకుందామండి. నీట్గా ఒక 3-4 టైమ్స్ కడిగేసి వాటర్ తీసేసి వేరే దాంట్లో వేసుకొని అయితే ఉంచుకుందామండి. అవి మగ్గే లోపల అటుకులు కూడా నానిపోతాయి. ఎక్కువసేపు అయితే నానబెట్టే అవసరం లేదండి. ఒక 2 మినిట్స్ అట్లా వాటర్లో వేసి తీసేయడమేనండి కడుక్కొని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాటర్ అన్ని తీసేసాను. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. గుజరాతీ వాళ్ళైతే చాలా ఇష్టంగా అయితే తింటారు. మేము కూడా 1 వీక్లో ఒక్కసారి అయితే ఇట్లా బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుంటామండి అటుకులతో. మా పిల్లలకు కూడా చాలా ఇష్టము. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చూడండి, మగ్గిపోయాయి ఆలు అండ్ క్యారెట్. ఇక మగ్గిపోయినాయి కాబట్టి మనం అటుకులు తడుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ అటుకులు మొత్తం అయితే ఇందులో అయితే వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, బాగా నానిపోయినాయి. ఒక 2 మినిట్స్ చాలండి, ఎక్కువ నానబెట్టే అవసరం లేదు. మరి ఎక్కువసేపు నానబెడితే చాలా ముద్దగా అయిపోతాయి, బాగోదు అంతగా. అందుకని ఒక 2 మినిట్స్ మనకి అవి మగ్గిపోయినాయి అన్నప్పుడు వాటర్లో యాడ్ చేసుకోవాలి. మొత్తం వేసేసానండి. కొంచెం అయితే సాల్ట్ వేసాను. ఇందులో అయితే మ్యాగీ మసాలా కూడా వేస్తున్నానండి. మ్యాగీ మసాలా వేయడం వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇంకా తినే కొద్ది తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు కామెంట్లో మీకు ఎలా వచ్చిందనేది. మాకైతే చాలా బాగా వచ్చింది. అండ్ నేను ప్రతి వారంలో ఒకరోజైతే చేస్తానండి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే. ఇక్కడ వాళ్ళు ఎక్కువగా తింటారు కాబట్టి ఇక మాకు కూడా ఇట్లా అలవాటైపోయిందండి. గుజరాతీ ఫుడ్లు చాలా వరకు పోహా అంటారు దీన్ని. పోహా అని మనం బయటకి ఎక్కడికి వెళ్ళినా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇది చాలా ఎక్కడైనా సరే షాప్స్లో కనపడుతూ ఉంటుందండి. టిఫిన్ సెంటర్స్లో బయటే పెట్టి ఉంచుతారు. పోహా అని ఎగబడైతే తింటారు. గుజరాతీ వాళ్ళకి చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అండి ఇది. అటుకులు ఉప్మా అంటాము మనమైతే, వాళ్ళైతే పోహా అంటారు. ఈ టైంలో వాళ్ళైతే పంచదార కూడా యాడ్ చేసుకుంటారండి. వాళ్ళకి పంచదార స్వీట్గా ఉంటేనే ఇష్టము, మీకు తెలిసిందే కదా. వాళ్ళు కర్రీస్లో కూడా పంచదార అయితే వేసుకుంటారు. బెల్లం కానీ పంచదార కానీ వేసుకొని స్వీట్గా తింటారు. మేమైతే ఇందులో పంచదార యాడ్ చేయమండి, మా పిల్లలు కూడా తినరు. ఇప్పుడైతే ఎమ్మీగా అయితే రెడీ అయిపోయిందండి పోహా. చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండి, చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. చాలా ఎమ్మీగా కనిపిస్తుంది, చాలా టేస్టీగా కనిపిస్తుంది కదా. ఇక మా పిల్లలిద్దరికైతే పెట్టాను. వాళ్ళైతే చెప్తారు, వాళ్ళకి ఇష్టము, తింటారు. ఇప్పుడే నిద్ర అయితే లేచారు ఇద్దరు. ఇక బ్రష్ చేపిచ్చేసి ఈ పోహా అయితే ఇచ్చానండి. అదేనండి అటుకులు ఉప్మా. ఇంకా బాగుందని అయితే చెప్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి.
చాలా చాలా సింపుల్ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి కామెంట్లో నాకు మీకు ఎలా వచ్చింది అనేది. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది, బాగుంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మమ్మీకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా కనిపిస్తుంది మీకు. బాయ్.